హాయ్ ఫ్రెండ్స్, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున గుడిలో అభిషేకం చేయించుకుని వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళాం కదా. సాయంత్రం ఆకాశదీపం కూడా పెట్టామండి. ఏకాదశి రోజున నైట్ జాగరణ ఉండి అంటే 12 వరకు మాత్రమే ఉన్నానండి. మళ్ళీ ఎందుకంటే తెల్లవారుజామున నిద్రలేసి మళ్ళీ టెంపుల్కి రావాలి కదా అని చెప్పి 12 గంటల వరకు జాగరణ ఉండి తర్వాత ద్వాదశి పారాయణం చేయడానికి టెంపుల్కి అయితే వచ్చాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా అన్ని దగ్గరలో దీపాలు పెట్టేసి ఇంకా శాలిగ్రామ దానం, దీపదానం, స్వయం పాకం దానం ఇవ్వడానికి శాలిగ్రామానికి అయితే ముందుగా నీళ్లు పోసి తర్వాత పాలుతో అభిషేకం చేయించి పసుపు కుంకుమ అన్ని శాలిగ్రామానికి సమర్పించిన తర్వాత ఇక్కడ శాలిగ్రామ దానం తీసుకుంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది. శాలిగ్రామ దానం తీసుకోవడానికి ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క విధంగా పూజ అయితే చేయిస్తారు. మేము ఎప్పుడు ఇక్కడ శివాలయంలో పంతులు గారికి స్వయం పాకం ఇస్తూ ఉంటాము. ఆయన ఇదే విధంగా పూజ అయితే చేయిస్తారండి. ఈ విధంగా శాలిగ్రామానికి పూజ చేసిన తర్వాత దీపం వెలిగించమని ముందుగా దీపదానం అయితే తీసుకుంటారు. మనం నెల రోజులు దీపదానం చేయొచ్చండి. నెల రోజులు దీపదానం చేయలేని వారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజునైనా దీపదానం, శాలిగ్రామ దానం చేస్తే 1000 రెట్ల ఫలితం అయితే ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజు అంటే ద్వాదశి రోజున ఇలా దీపదానం, శాలిగ్రామ దానం, ఫలదానం, స్వయం పాక దానం ఇస్తే కూడా చాలా మంచిదండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణం చేస్తే కనుక మనకి 1000 రెట్లు ఫలితం అయితే వస్తుంది. శాలిగ్రామే సదాశక్తి శాలిగ్రామాన్ని విధము సంపదే బ్రహ్మస్వరూపాయ కార్తీక కామౌక దేవత ప్రీతి ఏకాదశి ఉపవాస దీక్షా ఫలం పుత్రేణ బ్రాహ్మణ దేవత ప్రీతి బ్రహ్మ దేవత విద్య బ్రాహ్మణ యథాశక్తి దీపాక భోజనాన్ని ఇచ్చారు. శాలిగ్రామ దానం, దీపదానం, ఫలదానం, స్వయంపాక దానం ఇచ్చిన తర్వాత ఎప్పట్లాగే ఈరోజు కూడా శివుడికి పంచామృత అభిషేకం అయితే చేయించుకున్నామండి. ప్రతిరోజు కూడా స్వామివారి అలంకరణ అయితే చాలా బాగా చేస్తున్నారు. అందుకే ప్రతిరోజు కూడా ఇవన్నీ వీడియోస్లో నేను షేర్ చేస్తున్నాను. అన్ని దగ్గర కార్తీక దీపాలు వెలిగించేసుకుని ఈరోజు వంట తొందరగా చేసుకుని భోజనం చేయాలి కాబట్టి ఇంకా వంట అయితే చేశానండి. మా సైడ్ ఏంటంటే ద్వాదశి రోజున భోజనం చేసేటప్పుడు ఆయిల్ లేకుండా తినాలి అంటారు. దానికోసం అత్యవసరాన్నం, పప్పు, అలాగే అరటికాయ వచ్చేసి నేను నేతిలో వేపుకున్నాను. అలాగే పచ్చిపులుసు అయితే చేశానండి. చింతపండు రసం తీసి వంకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కాల్చిన తర్వాత దాంట్లో కలిపి ఉప్పు కలుపుకుంటే మనకి పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా నా ద్వాదశి వ్రతం అయితే కంప్లీట్ అయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి.